లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు దాకా ఆచూకి తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోయినా బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడలో ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉంటాయి మంచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పారు. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకొని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ పెట్టారు, కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళేలోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెళ్ళుండొచ్చు పాటికి. బట్ ఇంత మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారో, అబ్బాయి ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, అది వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్పింది, రేపిల్లది మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను, మీకు ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు చంపి అసలు బెదిరించారు, భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యో అవ్వదు మీరు ఇచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు, ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తాను. ఇప్పుడు ఏం జరిగింది వెనక కారణాలు వెతుకుతారు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే తల్లి తాలూకు వేదన, ఏడుపు కదా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి వచ్చిన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు రకరకాల కారణాల వల్ల. దాని మీద మనకి ఏం లేదేం చేయలేదు మనం ఈ రోజున. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులకు, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతా దయచేసి రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఎక్కడో చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవుతుంది. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తి మీకు నా ధన్యవాదాలు, మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళ సరైన వ్యక్తులా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోమంటారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవడం, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయడం చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయకం ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అభినందించాల్సింది 9 నెలల మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నా తెలియదు, సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్నైట్ చెప్పారు, ఇట్లా వచ్చింది ట్రేస్ అవుట్ చేసాము అంటే వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను, విజయవాడ కూడా కమిషనర్ పోలీస్ గారిని. సో మాకున్న కోరిక అంటే భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతుంది, దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమాధానం, ఒక సెల్ ఏదైనా కావాలి.